ఆటగద కేశవా ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివా ఆటగద కేశవా. నేను ఈ సృష్టిని నమ్ముతా, ఈ ప్రకృతిని నమ్ముతా. అందుకే ఆటగద జననాలు ఆటగద మరణాలు ఆటగద జననాలు ఆటగద మరణాలు ఆటగద జననాలు ఆటగద మరణాలు ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో అంతాలు ఆట నీకు ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను మిథ్యలో ఉంచి ఆడేవు నన్ను ఆటగదరా శివా ఆటగద కేశవా. ఈ సృష్టి ఆడే నాటకంలో ఈ మనిషి జన్మ అనంతకోటి జీవరాశి మొత్తం, ఈ ప్రపంచం విశ్వం మొత్తంలో కేవలం పాత్రధారులం మాత్రమే. ఇక్కడ మిగిలేది ఏందయ్యా అనంటే ఒక రెండక్షరాలు మాత్రమే, ఒకటి మంచి చెడు. మనం ఏ విధంగా బతుకుతా ఉన్నాం, ఎటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నామన్న దాని మీదనే ఈ మనిషి జన్మ ఆధారపడి ఉంటది. మాగదచ్చిండ్రా అనే బతుకు కంటే అయ్యో నా మనిషి చచ్చిపోయిండ్రా అనే బతుకు బతకాలి. ఆ బతుకు బతికింది అనంటే ఈ రోజు మీరందరూ ఇక్కడ లేకపోతురు, మీరందరూ ఇక్కడికి వచ్చిందంటేనే ఆ తల్లి ఎంత గొప్పగా బతికిందో, ఏ విధంగా బతికిందో నాకు ఈ రోజు అర్థమవుతా ఉన్నది. మిత్రులారా, నేను అందుకే ఆ తల్లిని నేను ఒక మాట, ఎందుకు వెళ్ళిపోయినావో నాకైతే తెలియదు, కానీ ఆ కుటుంబాన్ని విడిచి వెళ్ళినందుకు చాలా బాధాకరం. పోయిన మనిషిని తీసుకురాలేము, కానీ ఎంతమంది ఉన్నా ఎంతమంది వచ్చినా ఎవరం లేకున్నా కూడా గుండె నిబ్బరం చేసుకోవాల్సింది మాత్రం మళ్ళీ ఆ ముగ్గురు కొడుకులు, ఆ ముగ్గురు బిడ్డలు తనను వదిలిపెట్టి 100 ఏళ్ళు కలిసి ఉంటా, 100 ఏళ్ళు తోడు ఉంటా అని చెప్పేసినటువంటి మా బావగారు యాదగిరి, అంతే కదా, మనవలు మనవరాలు ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా కానివ్వండి కాసేపు ఓదార్పునిస్తారు ఎవరైనా, కానీ ఎప్పటికీ ఎల్లకాలం ఉంటామా? ఈరోజు మా అక్క, రేపు మనం, అంతే. అందుకే రామ సక్కదనము నీ ముఖము గుణములోన సీతమ్మ తరము ఎందుకేస్తివి మాకు ఈ శిక్ష ఎవరికుంది నీపై కక్ష రామ సక్కదనము నీ ముఖము గుణములోన సీతమ్మ తనము ఎందుకేస్తివి మాకు ఈ శిక్ష ఎవరికుంది నీపై కక్ష ఎవడు రాసేనో పాడు రాత చెరిగిపోయే నానుదుటి గీత సక్కాని ఇంటిని వదిలి మృత్యువుడికి చేరినవమ్మా నీడలాగా తోడున్నావమ్మా నీవు లేక నరక నీ జన్మ కష్టమన్న బాధలు మాకు తెలియకుండా సాకినవమ్మా కలవరిస్తూ కంట నీరు తీసేటి
నీ కొడుకులు బిడ్డలనన్న ఓదార్చరావమ్మా. పూసిన పువ్వమ్మ లక్ష్మమ్మ పుట్టడి బొమ్మవమ్మ. పూసిన పువ్వమ్మ లక్ష్మమ్మ పుట్టడి బొమ్మవమ్మ. మళ్ళీ రావమ్మ ఎన్నెల ఎడుగులు దేవమ్మ. మళ్ళీ రావమ్మ ఎన్నెల ఎడుగులు దేవమ్మ. పూసిన పువ్వమ్మ లక్ష్మమ్మ పుట్టడి బొమ్మవమ్మ. పూసిన పువ్వమ్మ లక్ష్మమ్మ పుట్టడి బొమ్మవమ్మ. మళ్ళీ రావమ్మ ఎన్నెల ఎడుగులు దేవమ్మ. మళ్ళీ రావమ్మ ఎన్నెల వెలుగులు దేవమ్మ. ఊరాల పెద్ద దూడమారి దానికి సిన్నబోయెనో చీకట్ల చితి తెచ్చెనో. అలిగి చిన్నబోయెనో చీకట్ల చితి తెచ్చెనో. మగల్ల బాబు పేరు బల్లారు సింధురాబోయెనో. లక్ష్మమ్మ గొంతు మూగబోయెనో. సింధురాబోయెనో లక్ష్మమ్మ గొంతు మూగబోయెనో. ఏదైనా చేసిన మోసం ఏదైనా విభీతన కథ. ఏదైనా చేసిన మోసం ఏదైనా వీరన కథ. ఎందుకంత పిసలినావు నీవు లేక రాగమ్మ కొడుకు. ఎందుకంత పిసలినావు నీవు లేక రాగమ్మ కొడుకు. జమయమై కూడు చెదిరిపోయి తీసినవి పెద్ద తల్లిలో. పూసిన పువ్వమ్మ లక్ష్మమ్మ పుట్టడి బొమ్మవమ్మ. పూసిన పువ్వమ్మ లక్ష్మమ్మ పుట్టడి బొమ్మవమ్మ. మళ్ళీ రావమ్మ ఎన్నెల ఎడుగులు దేవమ్మ. మళ్ళీ రావమ్మ ఎన్నెల వెలుగులు దేవమ్మ. పూసిన పువ్వమ్మ లక్ష్మమ్మ పుట్టడి బొమ్మవమ్మ. పూసిన పువ్వమ్మ లక్ష్మమ్మ పుట్టడి బొమ్మవమ్మ. మళ్ళీ రావమ్మ ఎన్నెల ఎడుగులు దేవమ్మ. మళ్ళీ రావమ్మ ఎన్నెల వెలుగులు దేవమ్మ. మరి నిజంగా తను ఎంత తల్లడిపోయిందో. నవమాసాలు మోసి కనిపించినటువంటి ఆ జీవితం 6 పిల్లలకు జన్మనిచ్చి బంగారు భవిష్యత్తును నిర్మించిన తర్వాత నా చిన్నోడు నా చిన్న కొడుకు పెళ్లి జరిపించలేకపోయినా అని చెప్పేసి ఎంత వేదన